హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏకే ఛానల్. టుడేస్ రెసిపీ ఎగ్ నూడిల్స్. ఈజీగా వితౌట్ సాసెస్తో ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాం. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ ఆయిల్ వేసి వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత ఒక జల్లెడలో వంపుకోవాలి. ఆ తర్వాత ఒక చల్లని వాటర్ పోసి నూడిల్స్ అన్నీ పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. నేనైతే నూడిల్స్కి 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెని బాగా హీట్ చేయాలి. గిన్నె బాగా వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఆనియన్స్ మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఆ తర్వాత చిటికెడంత పసుపు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ బ్యాటర్ వేసుకోవాలి. ఎగ్స్ బ్యాటర్ వేసి వెంటనే కలపకుండా నెమ్మదిగా ఇలా నేను చూపించిన విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవడం వలన ఎగ్స్ అన్నీ పొడి పొడిగా కాకుండా ముక్కలు ముక్కలుగా మనం తింటుంటే టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా నెమ్మదిగా బాగా కలుపుకోకుండా నిమ్మలంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోనివ్వకుండా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మీరు టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం 1.5 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పావు స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెమ్మదిగా నూడిల్స్ అన్నీ ఫాస్ట్గా కలుపుకోకుండా నెమ్మదిగా నూడిల్స్ అన్నీ ముక్కలు ముక్కలుగా కాకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. కారం ఉప్పు ఎగ్స్ మొత్తం అన్నీ కలిసేలా నెమ్మదిగా నేను చూపించే విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వితౌట్ సాసెస్తో నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా నూడిల్స్ ఇంట్లోనే టేస్టీ అయిన పిల్లలకు కూడా చక్కగా పెట్టొచ్చు. అంతే, సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఛానల్.